హలో హాయ్ నేను సుమతి. వెల్కమ్ టు సుమలెక్స్. ఇది సోమవారం రోజు షూట్ చేసిన వీడియో. ఇదిగోండి ఎర్లీ మార్నింగే లేచేసాను అన్నమాట. టైము 3:40 అవుతుందండి. ఎర్లీ మార్నింగ్ 3:40 అన్నమాట. ఇంత పొద్దున్నే లేచేసాను. ఇంత ఎర్లీ మార్నింగ్ లేచేసాను కదా, సో అక్క వచ్చింది కదా నైటు. సో అక్క నేను అయితే నెల్లూరుకి వెళ్తున్నామండి. అందుకే మార్నింగే లేచేసాను. మార్నింగ్ కూడా కాదు, ఎర్లీ మార్నింగ్ లేచేసాను. అంటే త్వరగా వెళ్ళిపోవాలి, లేదంటే చాలా లేట్ అయిపోతుంది అక్కడ. సో అందుకే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలక్స్, బిందులో నీళ్లు పెట్టి తాగేదానికి నీళ్లు పట్టిరా. లేవు, బాగా వస్తున్నాయి. పొగలు తాగేస్తాం అక్క నేను. చూడడానికి మీకు లైట్ కలర్గా కనిపిస్తున్నాయి కదా, లేదండి మంచి కలర్లో ఉన్నాయి. వీడియోలో అట్ట కనిపిస్తున్నాయి అన్నమాట, అంతే. ఇక టీ తాగేసి రెడీ అయిపోయాం అన్నమాట. 5ంటికి బయలుదేరదాం అనుకున్నాము, కానీ ఇక్కడే 5:40 అలా అవుతుందన్నమాట. సిలుం పట్టిపోయింది అది. ఎన్నిసార్లు కొబ్బరి నూనె వేస్తాను. వెనక్కి అక్క అటుపక్కకి. అయిపోయిందండి 5కి అనుకున్నాము. ఇక ఇంటి దగ్గర అయితే ఆటో ఎక్కేసి ఆర్టీసీకి వెళ్ళిపోయామండి. ఇక ఆర్టీసీలో బస్సు కూడా ఎక్కేసి నెల్లూరు బస్సు వెళ్తూ ఉన్నాము. యాక్చువల్లీ మా ఇంటి దగ్గరే ఎక్కేయచ్చు నెల్లూరుకి బస్సు, మా ఇంటి దారిలోనే వెళ్తూ ఉంటాయి. కాకపోతే అవి ఆర్డినరీ బస్సులు అన్నమాట. ఇంకా అవి ఎక్కితే లేట్ అయిపోతుందేమో, అవి అక్కడక్కడ ఆగుతూ పోతాయి కదా అని మేమైతే అక్కడికి వెళ్ళిపోయి ఎక్కేసామండి. అందులోనూ ఏ బస్ అంటే ఆ బస్సు ఎక్కేదానికి లేదా, ఏ బస్ అంటే ఆ బస్ అంటే ఎస్పెషల్లీ లేడీస్ ఆధార్ కార్డ్ బ్యాచ్ కదా. సో అందుకే ఏదైనా నాన్ స్టాప్ బస్సులు అలా ఎక్కలేం కదా ఇప్పుడు. అంటే ఎందుకు అనవసరంగా అని అనుకుంటాం అన్నమాట. సో అందుకే ఇంకా ఆధార్ కార్డు పెట్టకపోతే ఏ బస్ అయినా ఎక్కేసేవాళ్ళం కదా. అలా కాదు కదా. ఇక కొన్ని బస్సులు అయితే రద్దీగా ఉంటాయండి. కొన్ని బస్సులు అంటే ఆధార్ కార్డు ఏదైతే ఎలిజిబుల్ లేదో ఆ బస్సులు ఖాళీగానే వెళ్తూ ఉంటాయండి. ఏదైతే ఆధార్ కార్డు ఎలిజిబుల్ ఉన్న బస్సు అయితే కిక్కిరిసిపోతుంటాయి అన్నమాట. జనాలు ఒక్కొక్కసారి భయంగా అనిపిస్తుంది. అంటే అమ్మో సీట్లు దొరుకుతాయో లేదో, జనాలు రద్దీగా ఉంటారేమో అని కొద్దిగా భయంగా కూడా ఉంటుందన్నమాట. సో మేము వెళ్ళేటప్పుడు అయితే కొంచెం ఖాళీగానే ఉండిందిలే. మార్నింగే కాబట్టి పర్లేదు. మార్నింగ్ అంటే ఇంకాస్త లేట్ అయింది అనుకోండి, ఇంకా ఎక్కువైపోతారు. అది 6 అప్పుడు టైము, అందుకే ఫ్రీగానే ఉండింది. ఇక నెల్లూరుకి అయితే ఎంట్రీ అయిపోయాము. ఇక మార్నింగే కాబట్టి కొన్ని షాపులు తీయలేదు. ఏదైతే అవసరం ఉంటుందో అవి మాత్రమే తీస్తున్నారన్నమాట. వర్షం కూడా పడుందండి. మాకైతే ఆ నైటు పడలేదు, ఆ రోజు నైటు. ఇక్కడ మాత్రం నెల్లూరులో అప్పుడే వేకువజామున ఏమో పడ్డట్టుంది. పచ్చిగా ఉన్నాయన్నమాట రోడ్డు పక్కకి నీళ్లు కూడా ఉన్నాయన్నమాట. అలా పడ్డట్టుంది నెల్లూరులో అయితే. నెల్లూరు బస్ స్టాండ్లో అయితే బస్సు దిగేసి మళ్ళీ ఆటో ఎక్కామన్నమాట. కూరగాయలు అవన్నీ కూడా ఫ్రెష్గా అప్పుడే దిగుతూ ఉన్నాయన్నమాట మార్కెట్లోకి. ఆటో కూడా దిగేసామండి. ఇదిగోండి దిగేసి అటుపక్కకు దాటుకుంటున్నాం అన్నమాట. ఆల్మోస్ట్ ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గరకు వచ్చేసామన్నమాట. ఇదిగోండి ఇట్లా లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాయి కదా ఆటో, అటు వెళ్తే ఆత్మకూరు బస్ స్టాండ్ వస్తుంది అన్నమాట. కొంచెం ముందుకు వెళ్తే ఆత్మకూరు బస్ స్టాండ్, అలాగే రైల్వే స్టేషన్ కూడా అటు సైడే ఉంటుంది, అంటే మెయిన్ స్టేషను. ఇంత పొద్దున్నే ఎందుకు వచ్చామని చెప్పలేదు కదా. హాస్పిటల్కి వచ్చామండి, స్కిన్ డాక్టర్ దగ్గరికి. అక్కకి ముఖమంతా అదే ఎలర్జీ లాగా వచ్చేసి బొబ్బలుగా అలా వచ్చి గుల్లలుగా బ్లాక్నెస్ వచ్చిందన్నమాట. ఇంతకుముందు ఆల్రెడీ చూపించుకొని ఉంది, మళ్ళీ రమ్మనే లోపల. అందుకే ఇంత పొద్దున్నే వచ్చాము. ఇంత పొద్దున్నే వస్తే కానీ
అంటే త్వరగా చూపించుకొని వచ్చేయలేమన్నమాట. అసలు ఇంత పొద్దున్నే కూడా మేము వచ్చే లోపల కూడా ఆల్రెడీ రాసి పెట్టేసి ఉంటారంటే వాళ్ళ పేర్లు అక్కడ ఒక స్లిప్ పెట్టేస్తారు, అక్కడ నోట్ చేసి పెట్టేసుకొని వెళ్తూ ఉంటారన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళు అలా నోట్ చేసి పెట్టేసుకొని వెళ్ళేది, డాక్టర్ వచ్చిన తర్వాత వస్తూ ఉంటారన్నమాట. అలా అయితే మేము కూడా అందుకే పొద్దున్నే వచ్చాము. ఇంతకు ముందు అయితే ఫోన్ చేస్తే అపాయింట్మెంట్ తీసుకునేవాళ్ళు, ఇప్పుడు తీసుకోవట్లేదంట. అలా అంటే ముందు రోజు ఫోన్ చేస్తే రేపటికి వాళ్ళు మా పేరు అదే ఎవరైతే పేషెంట్ ఉంటారో వాళ్ళ పేరు రాసి పెట్టేవాళ్ళు, ఇప్పుడు అలా తీసుకోవట్లేదు అని చెప్పారు. లేదా మన వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ మనకు తెలిసిన వాళ్ళు కానీ మన బంధువులు ఎవరైనా ఉంటే పొద్దున్నే వెళ్ళి నోట్ చేసి పెట్టేసి వచ్చేయచ్చు. అలా లాస్ట్ టైం అక్క వెళ్ళినప్పుడు అక్కడ మా వాళ్ళు ఉన్నారన్నమాట. మా సుచిత్ర వాళ్ళ పెద్దమ్మ కూతురు, మా సుచిత్ర వాళ్ళ అక్క ఉందన్నమాట. వాళ్ళు అదే అమ్మాయి భర్త వెళ్ళి రాసి పెట్టేస్తున్నాడంట మా అక్క పేరు. ఈసారి అయితే అక్క చెప్పలేదు, కానీ సుచిత్రకు తెలుసు వెళుతున్నామని. సో మా సుచిత్ర కానేమో చెప్పినట్టుంది. ఇక మేము వెళ్ళే లోపల అయితే అక్క పేరు కూడా రాసి పెట్టేస్తున్నారన్నమాట. అలా మాకు తెలుసుంటే ఇంకాస్త లేటుగా వెళ్ళుండే వాళ్ళము. ఇక వాళ్ళకి చెప్పలేదు కదా, మళ్ళీ ఎందుకులే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, మనమే వెళ్దాంలే ముందుగానే అని వెళ్ళిపోయామన్నమాట. లేదంటే లేటుగా వెళ్ళిపోయి ఉండేవాళ్ళం, లేటుగా వెళ్ళేవాళ్ళము. ఎలాగో అక్క పేరు ముందుగానే రాసి పెట్టున్నారు కాబట్టి ఇక లేటుగా వెళ్ళుండే వాళ్ళము. ఇక మేమైతే 7కే వెళ్ళిపోయాం కదా, మేము వెళ్ళే లోపల క్లీన్ చేస్తూ ఉన్నారన్నమాట. హాస్పిటల్ చిమ్మి మాపులు వేస్తూ ఉన్నారన్నమాట. సో అలా కొద్దిసేపు కూర్చొని ఇక వాళ్ళు కొద్దిసేపు మాపేస్తున్నారు అనే లోపల మళ్ళీ బయట వచ్చాము. కొద్దిసేపు అలా బయట కూర్చొని ఇక కాఫీ తాగేసి వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయి ఇక డాక్టర్ వచ్చిన తర్వాత 10:30కి వచ్చారనమాట. ఇక మాదైతే 3వ నంబరు 4వ నంబరు వచ్చింది. మేము అనుకున్నాము అక్కడ 32వ నెంబర్ అని రాసి పెట్టున్నారనమాట. అమ్మో మధ్యాహ్నం అవుతుంది అంటే 3 గంటలు అట్లా అవుతుంది అనుకున్నాము, కానీ 3వ నంబర్కే మా అక్క పేరు పిలిచేశారు. అమ్మయ్య అనుకున్నాము. సరే ఇంకా చూపించుకొని కూడా ఇదిగోండి మళ్ళీ ఆటో ఎక్కేసాము. ఎవరైనా నెల్లూరు సిటీని చూడని వాళ్ళు ఉంటే చూసేసేయండి. అలా అని నెల్లూరు సిటీ మొత్తం చూపించలేనులే, జస్ట్ మేము ఆటో ఎక్కిన దగ్గర నుంచి ఆర్టీసీ బస్టాండ్ దాకా అన్నమాట. ట్రాఫిక్ అయితే చాలా బీభత్సంగా ఉందన్నమాట. మీటింగ్ కూడా అదే జగన్ మీటింగ్ ఏదో కూడా జరిగింది, దానివల్లనేమో ఇంకాస్త ఎక్కువగా ఉందన్నమాట. రోడ్లో అంతా ట్రాఫిక్కే. అసలు నేను నెల్లూరుకు వెళ్ళి కూడా చాలా రోజులైందండి. నిజం చెప్పాలంటే ఈ ఫ్రీ బస్సులు పెట్టారు కదా, ఈ ఫ్రీ బస్సులు పెట్టిన తర్వాత ఇంతవరకు వెళ్ళలేదు అనుకుంటా నెల్లూరుకి. కొన్ని షాపులు అలాగే కొన్ని దగ్గరలో కొత్తగా అనిపిస్తుంది నాకు. ఇక ఇక్కడ జనాలు గుంపులుగా ఉన్నారన్నమాట. ఏంటి దీనివల్లనేమో ట్రాఫిక్ అనుకున్నాము. నేను చెప్పాను కదా ఆ రోజు జగన్ మీటింగ్ ఏదో జరిగిందని, ఇక్కడే జరిగినట్టుందండి. అందుకే జనాలంతా గుమికూడున్నారు. కొంతమంది వెళ్ళిపోతూ ఉన్నారన్నమాట. ఇంకా బీఆర్సీ సెంటర్ దాకా అలా జనాలంతా ఉన్నారు. ట్రాఫిక్ అక్కడ దాకా ట్రాఫిక్కేనండి. ఇక ఇదిగోండి లెన్స్ కార్ట్, అంటే యూట్యూబ్లలో చూపిస్తూ ఉంటారు కదా అందరూ, లెన్స్ కార్ట్కి వెళ్ళాము దాని గురించి ప్రమోషన్ చేస్తూ ఉంటారు కదా, అదన్నమాట. ఇక్కడ చూడండి ఆ చెట్టు ఆ పైన బిల్డింగ్ పైన ఉందండి. మరి అక్కడ మొలిచిందో లేదంటే ఏదైనా ఏమంటారు పూల కుండీలో పెట్టారో ఏమో, కానీ భలే అనిపిస్తుంది. బిల్డింగ్ పైన బాగుందన్నమాట కలర్ఫుల్గా. విఆర్సీ సెంటర్లో ఈ టెడ్డీ బేర్లు పెట్టుకొని ఉంటారండి, వరుసగా భలే ఉంటాయన్నమాట. కలర్గా షూట్ చేద్దామంటే ఆటోలో అవన్నీ అడ్డం వచ్చేస్తున్నాయి అన్నమాట. అది కాక నేను ఇటుపక్క కూర్చున్నాను, అది కాక ట్రాఫిక్ వల్ల అన్ని ఆటోలు అడ్డం వచ్చేస్తున్నాయి అన్నమాట, ఆటోలు బైక్లు అవన్నీ. ఇక ఇదేనండి శుభమస్తు షాపింగ్ మాల్ అన్నమాట. ఎక్కువ మంది జనాలు ఈ షాపింగ్ మాల్లోనే ఉంటారన్నమాట, ఈ బట్టల షాప్లోనే ఉంటారు. ఇక మేమైతే మార్కెట్ దగ్గర దిగేసామండి, కూరగాయల మార్కెట్ కాడ దిగేసామన్నమాట. అమ్మకి కూరగాయలు తీసుకుందామని మార్కెట్ కాడ దిగేసాము. చాలా పెద్ద మార్కెట్ అండి నెల్లూరు కూరగాయల మార్కెట్ కూడా, చూసేసేయండి. ఇప్పుడు ప్రతి ఒక్కటి అమ్ముతున్నారండి ఇక్కడ. తాటి పండ్లు కూడా అమ్ముతున్నారన్నమాట. అదేంటి తాటి పండ్లు కూడా అమ్ముతున్నారే అనుకున్నా, అసలు ఇంతకు ముందు అంత తెలిసేదిలే అలా తాటి పండ్లు అవన్నీ అమ్ముతారని. ఇప్పుడు ప్రతి ఒక్కటి అంటే విలేజ్లలో దొరికే ప్రతి ఒక్క వస్తువు ఇలా సిటీలలో టౌన్లలో పెట్టుకొని అమ్మేస్తున్నారన్నమాట. అరే తాటి పండ్లు కూడా అమ్ముతున్నారే అని అప్పుడు అనుకున్నాను నేను. అసలు చూడలేదు నేను తాటి పండ్లు అమ్మేది, ఇప్పుడే చూస్తున్నా. మామూలుగా సమ్మర్లో తాటి ముంజులు అమ్ముతూ ఉంటారు అక్కడక్కడ, ఇలా తాటి పండ్లు అమ్మడం చూడలేదన్నమాట నేను ఎప్పుడు.
ఇక్కడ స్వీట్ కార్న్ కూడా భలే నచ్చుతాయండి నాకు. నెల్లూరులో బాగుంటాయి అన్నమాట, పెద్ద పెద్దగా ఫ్రెష్గా పెద్ద ఉంటాయి. మెయిన్ బాగా అనిపిస్తుంది నాకు. ఎక్కడ బాగుంటే అక్కడ చూడు నువ్వు. అలా స్టార్టింగ్లో ఆగామా తీసుకుందామని, అక్కడి నుంచి మళ్ళీ అటుపక్కకు వెళ్ళామండి. మొత్తం చూసుకుంటూ వెళ్ళాము. అంటే ఒక దగ్గర ఒక రేటు, ఒక దగ్గర ఇంకొక రేటు అట్లా ఉంటుందేమోనని చూసుకుంటూ వెళ్ళామన్నమాట. చూసేసేయండి మీరు కూడా మార్కెట్ని. బెండకాయలు ఎంత? బెండకాయ 40 కేజీ. పన్నీర్ చిక్కళ్ళు ఇవెట్లా? పన్నీర్ చిక్కళ్ళు ఎంత? పన్నీర్ చిక్కుళ్ళు అర కేజీ 40, కేజీ అయితే 70కి వేస్తాడంట. బాగున్నాయి అయితే ఫ్రెష్గా. కానీ చూద్దాంలే అని చెప్పేసి ముందుకు వెళ్ళాము. అక్కడ ఏమీ తీసుకోలేదు. ఇటు పక్క ఇదా అలా అయితే మార్కెట్ అంతా తిరుగుతున్నాం అన్నమాట, ఎక్కడ ఎంత రేటు చెప్తారా అని. అలా మార్కెట్ మొత్తం తిరిగి కొన్ని కూరగాయలు అయితే తీసుకున్నామండి. కాకపోతే ఇక్కడ వాళ్ళు కవర్లలో కట్టివ్వరు, మనమే సంచి తీసుకువెళ్ళాలన్నమాట. అన్నీ పోషిస్తారు, ఏది తీసుకున్నా ఆ సంచిలోనే పోషిస్తూ ఉంటారన్నమాట. మళ్ళీ మనం ఇంటికి తెచ్చుకొని ఏరుకోవాలన్నమాట అన్నీ. సో అలా అయితే కొన్ని తీసుకొని అయితే బయలుదేరేసి వచ్చేసామండి. మళ్ళీ మార్కెట్ దగ్గర ఆటో ఎక్కేసి బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. అంటే మామూలుగా అయితే నడిచి వచ్చేయచ్చండి, పెద్ద దూరం లేదు, దగ్గరే. కాకపోతే బీభత్సమైన ఎండ, పైగా కూరగాయలు కూడా ఉన్నాయి కదా, ఎండ మామూలుగా లేదులే. ఇక బస్ స్టాండ్కి వచ్చేసి ఇదిగోండి థమ్స్అప్ అయితే తీసుకున్నాము, చిన్నది చెరొకటి. అక్క థమ్స్అప్ ఫ్యాన్ అన్నమాట, అక్క కూడా ఎప్పుడు తాగుతూ ఉంటుంది. అలా అయితే థమ్స్అప్ తీసుకున్నాము. ఇక ఇదిగోండి ఇంటికి కూడా వచ్చేసామండి. ఎండ మామూలుగా లేదండి, అబ్బాయి ఎందుకులే బీభత్సంగా ఉందన్నమాట. 2 అయింది ఇంటికి వచ్చే లోపల. ఇక రాగానైతే ముఖం కడుక్కొని నీళ్లు తాగేసి ఇదిగోండి ఆ కూరగాయలు అయితే సపరేట్ చేసేస్తున్నాము. అంటే అన్నీ ఒకే దాంట్లో పోసుకొని వచ్చేసాం కదా, ఇక ఆ ఎండకే ఏరేస్తున్నాం అన్నమాట. మామూలుగా అయితే ఈవినింగ్ అలా డివైడ్ చేసుకోవచ్చు, కాకపోతే మా ప్లాన్ వేరే ఉండిందన్నమాట. ఇక అక్కడి నుంచి నెల్లూరు నుంచి వచ్చి ఆ కూరగాయలన్నీ తీసుకొని అమ్మ దగ్గరికి వెళ్ళాలనుకున్నాము. అమ్మ దగ్గరికి వెళ్ళి నైట్కి అక్కడే ఉండి రేపు మార్నింగ్ లేదంటే రేపు ఈవినింగ్ వద్దాం అనుకున్నాము. కానీ చేంజ్ అయిపోయింది, ప్లాన్ అంతా చేంజ్ అయిపోయింది అన్నమాట. అమ్మ దగ్గరికి అయితే వెళ్ళలేదు. ఇక కూరగాయలు అమ్మకి ఇచ్చి పంపించాలి. సో అందుకే అన్నీ డివైడ్ చేసి అమ్మకు సపరేట్గా కవర్లలో నేను కొంచెము అమ్మ కొంచెము అని డివైడ్ చేస్తున్నాం అన్నమాట. ఇక ఇవేనండి మేము తీసుకున్నది: వంకాయలు, బెండకాయలు, పన్నీర్ చిక్కుళ్ళు, మునక్కాయలు. ఈ క్యారెట్ అయితే ఇక్కడ గూడూరులో దిగి గూడూరు ఆకుకూరకి వెళ్ళాము. అక్కడ ఆకుకూర బాగాలేదు, నచ్చలేదు. సరే గూడూరులో తీసుకుందామని ఆకుకూర దగ్గరికి వెళ్ళామన్నమాట. అక్కడే ఈ టమోటాలు 1 కేజీ నేను తీసుకున్నా. ఆ టమోటాలు చిల్లర మిగిలితే 1 పావు కేజీ క్యారెట్ కూడా తీసుకున్నాను అనమాట. అంటే నేను ఇంటికి తీసుకున్నానంటే అమ్మ వద్దన్నది, ఉల్లిపాయలు టమోటాలు ఉన్నాయని అన్నదన్నమాట. అందుకే నేను మాత్రమే ఒక కేజీ తీసుకున్నాను. సో అలా మునక్కాయలు, మామిడికాయలు, అలాగే మష్రూమ్ ప్యాకెట్ కూడా ఒకటి తీసుకున్నాను. మామూలుగా అయితే నాకు ఒకటి సరిపోదు, మష్రూమ్ ప్యాకెట్లు 2 కావాలి. సరే ఒకటే తెచ్చుకున్నాను అన్నమాట. అలాగే అల్లము, వెల్లుల్లి అవి కూడా తీసుకున్నాంలే. ఇక అమ్మకు కావాల్సినవి సపరేట్ చేసి పెట్టేశాను. ఇక అమ్మ దగ్గరికి అయితే మేము వెళ్ళడం లేదు. అంటే చెప్పాను కదా నైట్ అంతా వెళ్దాము, ఇచ్చేసి వద్దాము, రాత్రికి ఉండేసి వద్దాము అని అనుకున్నాము. కానీ లాస్ట్ మినిట్లో అక్క ఇప్పుడు ఎక్కడ వెళ్తావులే వద్దులే అని ఇక ప్లాన్ చేంజ్ అయిపోయింది. సరే ఇంక మేము ఎలాగో వెళ్ళడం లేదు కాబట్టి ఇక మా మడమ్మని పిలిచాము. అంటే మా మడమ్మ డ్యూటీకి వస్తుంది కాబట్టి ఆ అమ్మాయిని పిలిచామన్నమాట. ఈవినింగ్ వెళ్ళేటప్పుడు ఇంటికి రానని, అమ్మకి కూరగాయలు ఇచ్చి పంపిస్తాను అని. ఆ అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి దగ్గర అయితే ఇచ్చి పంపించేసాము అమ్మకు ఫోన్ చేసి. టైము 3:30 అవుతుందండి. ఎండ చూస్తే బీభత్సంగా ఉందన్నమాట. ఇక అక్క ఏమో స్నానం చేయడానికి వెళ్ళింది. ఇక నేనైతే టీ పెట్టేస్తున్నా. అక్క అయితే 4 గంటలకి బయలుదేరుతానంటుంది. అంటే మా నిషి పాప దగ్గరికి వెళ్తాను, వెళ్ళేసి రేపు ఊరు వెళ్తాను అని అంటుంది అన్నమాట. పొలంలో పని ఉంది అని, ఈసారి వచ్చినప్పుడు వెళ్దాంలే అమ్మ దగ్గరికి అని అంటుంది. అందుకే అమ్మ దగ్గరికి వెళ్ళడం అయితే క్యాన్సిల్ అయిపోయింది. టైం ఇప్పుడు 3:30 అయిందన్నమాట. ఇదిగోండి టీ పెట్టేస్తున్నా. ఎండ అయితే మామూలుగా లేదు, ఈ ఎండకే టీ పెడుతున్నా.
ఎందుకంటే అక్క వెళ్తానంటుంది ఊరికి, 4 గంటలకు అలా బయలుదేరుతానంటుంది. సో అందుకే టీ పెట్టేస్తున్నా. వస్తానే బియ్యం కూడా కడిగి పెట్టానండి అక్క కోసమని. అన్నం ఎండకి అసలు నేనైతే అసలు ఎండకి చెయ్యను, ఇక అక్క ఉంది కదా అని చెప్పేసి అక్క కోసమని కడిగి పెట్టాను. సరే మా అహ్లక్స్ అన్నం తెచ్చాడనమాట, కొద్దిగానే అది తినేసింది అనమాట. పచ్చడి అవన్నీ ఉన్నాయి, కర్రీస్ అయితే. మేము వచ్చిన వెంటనే మా అలక్స్ అన్నం పార్సిల్ తెస్తామన్నాడు. వద్దు వద్దు అన్నది, ఎంతసేపు కడిగి పెట్టేస్తే అయిపోదా అన్నది అన్నమాట. సో అలా అన్నదని కడిగి పెట్టా. సరే అంతలోపల మా అలక్స్ క్యారేజీ మా అలక్స్కి ఎవరో తెచ్చిచ్చున్నారు, దాంట్లో కొంచెం అన్నం తిని కొంచెం మిగిలి పెట్టేసినాడు. అది తీసుకొచ్చాడనమాట. కర్రీస్ కూడా అవన్నీ ఉన్నాయి, పచ్చళ్ళు అవన్నీ. సో అదే తినేసింది. ఇంక ఇదైతే మళ్ళీ చేస్తా. ఇప్పుడు టీ పెట్టేసి కొన్ని ఎక్కువే పెట్టా, మా మణమ్మ కూడా వస్తానన్నది. అందుకు అదే అమ్మకి కూరగాయలు ఇచ్చి పంపిస్తామని చెప్పాను కదా, అమ్మాయి 5 గంటలకు వస్తానన్నది, అందుకోసమని కొన్ని ఎక్కువే పెట్టేశాను. ఇప్పుడు అక్క నేను తాగామా, మళ్ళీ ఆ అమ్మాయి వచ్చిన తర్వాత మళ్ళీ మేమిద్దరం కూడా తాగాము, నేను మా మణమ్మ. అందుకే కొన్ని ఎక్కువ పెట్టేశాను. అక్క అయితే వెళ్ళిపోయింది. అలాగే ఇదిగోండి కూరగాయలు తెచ్చాం కదా నెల్లూరు నుంచి, కొన్ని దొండకాయలండి. అంటే అమ్మకి అన్నీ మంచి వేరిచ్చి ఇలా పండిపోయినట్టు నేను తీసుకున్నా కొన్ని. అమ్మకి కానీ ఇలాంటివి ఇచ్చామనుకోండి, పండిపోయినట్టువి నిర్దాక్షిణంగా ఇసురు కొట్టేస్తుంది ఆమె, బాగలేవు ఇవి బాగలేవు అని. సో అందుకే అమ్మకి కొన్ని అన్నీ మంచివన్నీ ఏరి ఇవి నేను తీసుకున్నా. ఇంకా అందుకే ఇవి ఫ్రై చేసేస్తున్నా ఇప్పుడు తాలింపు. ఇవైతే నైట్కి సరిపోతాయి, అందుకే ఫ్రై చేస్తున్నా. ఇక దాంతోపాటు ఇదిగోండి పచ్చడి, ఇది బెండకాయ పచ్చడి మా అలక్స్ తీసుకొచ్చారు. మా అలక్స్కి మధ్యాహ్నం ఎవరో క్యారేజ్ ఇచ్చారన్నమాట. సో దాంట్లో ఇది ఉల్లిపాయలు పచ్చివి బాగున్నది కదా. సో అలా అయితే అక్కకి అదే క్యారేజ్ ఇచ్చారని చెప్పారు కదా, దాంట్లో చికెన్ ఫ్రై అవన్నీ ఉండింది. అక్కకి పెట్టేశాను మధ్యాహ్నము. ఇంకా నేనేం తినలేదన్నమాట. టీలు తాగేసాం 2 సార్లు. పైగా నేను ఆ టైంలో తిన్నాను అనుకోండి, 2-2:30 ఆ టైంలో. నేను అసలు నైట్కి తినలేను. మధ్యాహ్నం తినకపోయినా ఉంటాను కానీ నైట్కి తినకపోతే నిద్ర వచ్చినట్టు ఉండదు కదా. సో అలా అయితే నేను తినలేను లెక్క. అప్పుడు నేను నైట్కి ఒకేసారి తింటాను, ఇంకెందుకులే వండద్దులే, నేను మళ్ళీ వండుకుంటానని చెప్పేసి పక్కన పెట్టేసి ఇప్పుడు వండుకుంటున్నా. ఇదిగోండి దొండకాయ ఫ్రై కూడా అయిపోయింది. అసలు దొండకాయ ఫ్రై చేసి కూడా నేను చాలా రోజులైందన్నమాట. అసలు కొన్ని అయితే చేసుకోకముందు అబ్బా అదేం చేసుకుంటాంలే అనిపిస్తుంది, చేసేసుకున్న తర్వాత అబ్బా భలే ఉందిలే అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. సో అలాంటి వాటిలో ఈ దొండకాయ ఫ్రై కూడా. పైగా నేను దొండకాయ ఫ్రై చేసేటప్పుడు కొంచెం అంత గరం మసాలా పొడి వేస్తాను, చాలా బాగుంటుందండి. అసలు ఇప్పుడు యూట్యూబ్ అంటేనే అందరికీ ఒక భయం పట్టుకున్నది. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ప్రచారం అవుతూ ఉంది కదా, సోషల్ మీడియాలోనే కాదు టీవీలో కూడా చెప్తున్నారండి దీని గురించి. అదేనండి 8,000 అవర్స్ వాచ్ అవర్స్ గురించి, అలాగే 20 మిలియన్ వ్యూస్ గురించి అందరికీ భయం పట్టేసుకున్నది అనమాట. యూట్యూబ్ అంటేనే మొదలే ఏంట్రా నాయన డల్ అయిపోయింది, ఎవరు చూడడం లేదు, వ్యూస్ రావడం లేదు అని బాధపడుతున్నారు. దానికి తోడు ఇదొకటి వచ్చి పడింది అనమాట. చూద్దాం ఎలా జరుగుతుందో, ఎంతమంది చేస్తారో ఎంతమంది మానేస్తారో. సరే అయితే మీరైతే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం.